వస్తారు, తెలంగాణ భవిష్యత్తు అంతా అక్కడ నిర్మాణం అవుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. అట్లాంటి అసెంబ్లీనే బైకట్ చేసి గెలిపించిన ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళు కేవలం బీఆర్ఎస్ భవన్కి అంకితం అవుతా ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అవి వాటిపైన అంటే ఏం చెప్పదలుచుకున్నారు? వీళ్ళు వాళ్ళంతా ఒకటే. ఇప్పుడు వాళ్ళు కావాలంటే అక్కడనే మాట్లాడొచ్చు కదా, అవును అక్కడనే మాట్లాడొచ్చు. ఒక్కటేందంటే దొంగతనం ఎక్కువ రోజులు ఆగదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకముందు రేవంత్ రెడ్డిని అందరు నమ్మిరు, మన బొట్టలో కూడా నమ్మినాం. సరే కాంగ్రెస్ వస్తుంది ఏదో కూర్చుంటారు వీళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటుందని. నా బొట్టనైతే ఆయన ముంగట్నే చెప్పిన, నువ్వు రేపు పొద్దుగాల వీళ్ళ అవినీతిని బయట పెట్టి వీళ్ళను జైళ్ళలో పెట్టి బొక్కల వారేస్తేనే నమ్ముతారని. అప్పటిదాకా నమ్మబలికిండు. డబల్ బెడ్రూమ్ రెడీ అయి ఉన్నది, నీ చిప్ప రెడీ అయి ఉన్నది, నీ బెడ్ రెడీ అయి ఉన్నది అని చెప్పిండు కదా జైళ్ళల్లో. కేసీఆర్ కుటుంబం ముందు జైల్లో పెడతా అని. కానీ ఇప్పుడు మధ్య ఫామ్ హౌసే అయిపోయింది, ఇంకేది ఫామ్ హౌస్లో ఉండే అది కూడా జైలు లెక్కనైనా ఇంకేమున్నది అని చెప్పని మాట్లాడుతుంది. ఇలా దాని చుట్టూ వాళ్ళు కూడా గదే పోలీసు వాళ్ళు, జైల్లో కూడా గదే పోలీసు వాళ్ళు అని చెప్తున్నాడు. మరి రేపు పొద్దుగాల జైలు ఉన్న వాళ్ళు అందరూ కూడా గట్టిన ఫామ్ హౌస్లో పెట్టు మరిగా ఉన్నోళ్ళందరినీ. అవి కూడా అంతే కదా, ఆ చుట్టూ కూడా గదే పోలీసు వాళ్ళు ఉన్నారు కదా. ఇంకేంది శిక్ష భగవంతుడు ఇస్తానని మాట్లాడుతుంది, నేను వేదాంతం మాట్లాడుతుండు. అంటే ఈ వేదాంతాల వెనుక పైసలు